కొలువుదీరి 2 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఇదే టైంలో జిల్లాల్లో గ్రామ పంచాయతీ పోరు రసవత్తరంగా సాగుతోంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు ఇదో సువర్ణ అవకాశం. నియోజకవర్గాల్లో స్థానిక ప్రజా సమస్యలపై సర్కారును నిలదీసి ప్రజల మద్దతు కూడగట్టేందుకు మంచి ఛాన్స్. ఇదే ప్రతిపక్షాల అజెండా. మరి ఈ రోల్ను ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీలు ఎలా నిర్వర్తిస్తున్నారు? నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రజల పక్షాన నిలబడుతున్నారా, లేక హైదరాబాద్లోనే మకాం వేశారా? బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్తో పాటు తెలంగాణ భవన్కి పరిమితమవుతున్నారా? వాచ్ ది స్టోరీ. ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇదే మంచి అవకాశం. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ అందుకు భిన్నంగా అడుగులు వేస్తుందన్న చర్చ గులాబీ దళంలో జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రభుత్వ హామీలపై ప్రజల పక్షాన ప్రశ్నించింది కారు పార్టీ. కానీ గత కొద్ది రోజులుగా హైదరాబాద్ను, తెలంగాణ భవన్ను బీఆర్ఎస్ నేతలు వదిలి వెళ్లడం లేదట. ఎక్కువ సమయం నియోజకవర్గంలో ఉండకుండా పట్నం బాట పడుతున్నారట. ఏదో ఫంక్షన్లకు, మీటింగులకు తప్పించి నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా వాటిని నియోజకవర్గ ప్రజల మధ్య ఉండి ప్రశ్నించడం లేదట. హైదరాబాద్లోని పార్టీ హెడ్ ఆఫీస్లోనే ప్రెస్ మీట్లకు పరిమితమవుతున్నారట. ప్రతిపక్ష పార్టీగా గ్రౌండ్లో ప్రజల మధ్య ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం గులాబీ పార్టీకి కలిసి వచ్చే అంశం. కానీ అలా చేయకుండా తెలంగాణ భవన్ లేదా ముఖ్య పార్టీ నేతలు ఎక్కడ ఉంటే అక్కడే వాళ్ల చుట్టూ ఉండడం మాత్రమే చేస్తున్నారట. ముఖ్య నేతల చుట్టూ ఉండడంతో గ్రౌండ్లో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తుంది. ఎన్నికల టైంలో ఇచ్చిన కొన్ని హామీలు నెరవేర్చగా ఇంకా కొన్ని వాగ్దానాలు అమలుకు నోచుకోలేదు. వీటికి తోడు స్థానిక సమస్యలు ఉండనే ఉన్నాయి. పైగా ఇప్పుడు తెలంగాణలో స్థానిక సమరం జరుగుతుంది. ఇలాంటి టైంలో గులాబీ లీడర్లంతా నియోజకవర్గాలను చుట్టేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన టైం. కానీ గులాబీ లీడర్లు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్పై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్గా మారుతుందని భావించిన లీడర్స్ ప్రజల మధ్య ఉండకపోవడం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమై ప్రజల కోసం నిలబడితే బీఆర్ఎస్ వైపు ఉంటారని నేతలు చర్చించుకుంటున్నారు. రీసెంట్గా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయితే అక్కడికి ఎవరూ వెళ్లలేదు. నల్గొండ జిల్లాలో సర్పంచ్గా నామినేషన్ వేసిన బీసీ అభ్యర్థిని కిడ్నాప్ జరిగిన బీఆర్ఎస్ బీసీ ముఖ్య నేతలు ఎవరూ కూడా వెళ్లలేదట. ఇలా వెళ్లకుండా హైదరాబాద్కి పరిమితమైతే ఎలా అని బీఆర్ఎస్ నేతలే ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఉండి ప్రెస్ మీట్ పెట్టడం కాదని ప్రజల వద్దకు వెళ్లి ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడం ద్వారా బీఆర్ఎస్కి కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ తాజా ఎమ్మెల్యేలు, మాజీలో కొంతమంది కనీసం నియోజకవర్గం వైపు కూడా చూడడం లేదట. విద్యార్థుల సమస్యలపై విద్యార్థి విభాగం కూడా సైలెంట్గా ఉంటుంది. స్థానిక ఎన్నికలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతున్నారట. ఓన్లీ సోషల్ మీడియాని నమ్ముకుని హైదరాబాద్కి పరిమితమయ్యి నియోజకవర్గానికి కూడా రాకుండా ఉంటున్నారని చర్చించుకుంటున్నారు. ఇకనైనా నేతలు తీరు మారాలని, నియోజకవర్గంలో ఉంటూ ప్రజల పక్షాన పోరాడాలని సూచిస్తున్నారట.